మహబూబ్ నగర్ జిల్లాకు తనకు ఓ ప్రత్యేక అనుబంధం ఉందని కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేసిన నాటి నుండి ఆ అనుబంధం మరింత బలపడి తనకు నిజామాబాద్ ఎట్లనో మహబూబ్ నగర్ అట్లే అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. మహబూబ్ నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో 90% పనులు పూర్తయ్యాయని, మిగతా 10% పనులు పూర్తి కావాలని అన్నారు. ఇదే పాలమూరు నుంచి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రాజెక్టు టెండర్లు క్యాన్సల్ ఎందుకు చేస్తారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. పార్లమెంటులో తెలంగాణ కోసం పోరాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే కనుక వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తప్పనిసరిగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కవిత కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇదే పాలమూరు నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి సీఎంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనారు. మరి వారు ఇవాళ పేపర్లలో చదువుతూ ఉన్నాం, రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డిలో ఆల్రెడీ వర్క్స్ ఏవైతే చేస్తూ ఉన్నారో వాటన్నిటినీ క్యాన్సిల్ చేస్తారని చెప్పి, క్యాన్సిల్ చేసి మళ్ళా కొత్తగా టెండర్ పిలుస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు వేయించిన, దొంగ కేసులు పెట్టించిన, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి ఆపే ప్రయత్నం చేసినా కూడా ఇది వాటర్ ప్రాజెక్టు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, దీన్ని ఆపొద్దు అని చెప్పి పనులు ఎక్కడ ఆపకుండా మనం మెయిన్ రిజర్వాయర్లు అన్నీ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా అనుమతులు ఢిల్లీలో వచ్చేటివి అన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాం. ఇంకా చివరి అనుమతులు కొన్ని వచ్చేటివి ఉన్నాయి. దాని మీద దయచేసి సీఎం గారు దృష్టి పెట్టినట్టయితే ఈ ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్ట్ హోదా వస్తుంది. ఈ అనుమతులన్నీ కూడా పూర్తయిపోయి ప్రాజెక్ట్ ల్యాండ్ అయ్యేటటువంటి స్కోప్ ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున, పాలమూరు ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, ఇప్పుడు జరిగేటటువంటి పనులను మళ్ళా క్యాన్సిల్ చేస్తే మళ్ళా మొత్తం చేయాలి అని చెప్పి మళ్ళా రీటెండర్ చేయాలని చెప్తే దాంతో ఇంకొక 2 పంటలకు పాలమూరు ప్రజలకు, పాలమూరు రైతులకు నీళ్లు రావడం ఆగిపోతుంది. త్వరితగతిన ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇమీడియట్గా వచ్చే వర్షాకాలంలో చాలా చోట్ల నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంకా డీలే చేయకుండా ఈ ప్రాజెక్ట్ని ఏదో మళ్ళీ క్యాన్సిల్ చేసి టెండర్లు కాల్ఫర్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి దీని వెనుక మతలబ్ ఏందన్నది సీఎం గారు అందరికి కూడా నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి సందర్భం. ఎందుకోసం అడుగుతూ ఉన్నామంటే, గౌరవ కేసీఆర్ గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేస్తున్నామంటే రకరకాలుగా మాట్లాడిరు. ఏం చేస్తున్నారు, ఏం సంగతి అని రీడిజైన్ చేసి ఎక్కువ ఎకరాలకు ఎక్కువ ఆయకట్టును మనం కవర్ చేయడానికి నీళ్ళు ఆనాడు ఇచ్చినాం. మరి ఇవాళ మేము పేపర్లలో చదువుతున్నది నిజమే అయితే పాలమూరు రంగారెడ్డి ఇప్పుడున్నటువంటి పనులను మీరు రద్దు చేసే మాట నిజమే అయితే మరి ఎందుకోసం చేస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రజల ముందు చెప్పాలి. అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే డిజైన్ చేంజ్ అయినప్పుడు, మనకు ఆయకట్టు పెంచినప్పుడు, ఇబ్బంది లేనప్పుడు ఎందుకోసం టెండర్స్ క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం? దానివల్ల జరిగేదేంది? ఇంకో 2 సీజన్లు పంట రాకుండా రైతులకు నష్టం జరుగుతుంది. దీని బదులు దృష్టి పెట్టి ఢిల్లీలో మిగతా రావాల్సినటువంటి అనుమతులు తెచ్చుకొని అట్లానే నేషనల్ ప్రాజెక్ట్ హోదాని పాలమూరు రంగారెడ్డికి తెచ్చుకున్నట్టయితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నిన్న మొన్న ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా. ఏమని? మోడీ గారితో సత్సంబంధాలు లేవు కాబట్టి కేసీఆర్ గారికి ప్రాజెక్టుకు మనకు అన్నీ కూడా అనుమతులు రాలేదని మాట్లాడారు. మరి మీరు సత్సంబంధాలు పెట్టుకోండి, ఎవరు వద్దన్నారు? మీరు కొట్లాడండి, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మిగతా అనుమతులు తీసుకురండి, నేషనల్ ప్రాజెక్ట్ హోదా తీసుకురండి, శ్రద్ధ దాని మీద పెట్టండి. రైతులకు బెనిఫిట్ అయ్యేలాగా, పాలమూరు ప్రజలకు బెనిఫిట్ అయ్యేలాగా శ్రద్ధ దాని మీద పెట్టాలని చెప్పి నేను ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారి మీద ఆరోపణ చేసి తప్పించుకోవడం కాదు, ఏనుగెళ్ళి తోక చిక్కింది అన్నట్టుంది ఇవాళ పాలమూరు రంగారెడ్డిది. 90% పనులు కేసీఆర్ గారి హయాంలోనే పాలమూరు రంగారెడ్డి పనులు అయిపోయినాయి. ఆ 90% వరకు ఎందుకైనాయి అంటే కేసులు వేసిందే ఈ కాంగ్రెస్ నాయకులు. ఆనాడు బినామీల పేరుతోని, రకరకాల పేర్లతోని కేసులు వేసిందే కాంగ్రెస్ పార్టీ నాయకులు. అది వాళ్ళకు కూడా తెలుసు. అభివృద్ధి పనులను ఆపడం, ఆటంకాలు సృష్టించడం, కోర్టులకెళ్ళి అడ్డంకులు సృష్టించడం వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. కేసీఆర్ గారికి మహబూబ్ నగర్ జిల్లా అంటే ప్రాంతం. దానికోసమే ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని వారు డిజైన్ చేయడం జరిగింది. ఇంకొక అంశం మీరు మంచి మాట అడిగినారు. ఈ ప్రభుత్వాన్ని మేము ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్కన రాయలసీమలో సంగమేశ్వర దగ్గర రాయలసీమ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ళు మరి ఆ ప్రాజెక్టు కట్టే ధైర్యం వాళ్ళు చేయలేదు. రోజుకు 3 టీఎంసీల నీళ్లు
వాళ్ళు అక్కడ నుండి తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు. దానికి కొద్దిగా కిందనే మనం పాలమూరు కోసం రోజుకు 2 టీఎంసీల నీళ్లు మనము ఎత్తిపోసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనకేమో బాజాప్తా పర్మిషన్ ఉన్నటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. కేంద్ర జలవనరుల సంఘం నుంచి మనకు పర్మిషన్ ఉంది కాబట్టి రోజు 2 టీఎంసీలు మనం ఇడికెళ్ళి తీసుకుంటాం. కానీ పర్మిషన్ లేకుండా రాయలసీమ ఎత్తిపోత పథకం సంగమేశ్వర దగ్గర ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపడుతుంటే ఆపింది కేసీఆర్ గారు. ఇవాళ ఇక్కడ ఈ జిల్లా బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి గారు రాయలసీమ ప్రాజెక్ట్ని ఆపడంలో శ్రద్ధ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.